పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు శుభదినం. మన అందరి ప్రీతమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారి బర్త్డే సందర్భంగా ఈ చిన్నారులతో జరుపుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన అతనికి రావడం వారు వస్తున్న విషయం తెలుసుకొని మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరూ రావడం కూడా చాలా గర్వంగా ఉంది. మీ అందరిని కలవడం కూడా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్లేటి రంగారెడ్డి గారికి కానీ, అదే మాదిరిగా మదియాష్ కన్నా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి, అదే మాదిరిగా విజయేంద్ర ప్రసాద్ గారికి, పేరు పేరున ఎంపీ గారికి, మరో పేరు పేరున రాష్ట్రంలో ఉండబడినటువంటి చైర్మన్లందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పాటలంటే మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, ఎందుకంటే ఎక్కువ నాయకులకు, ఎందుకంటే బట్టి గారికి కూడా, మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నాయి, మీ అందరికి తెలుసు. నేను మన అన్న గురించి పాడదాం, ఎక్కడ పాడతానో అని ముందే పిల్లల గురించి పాడాలని అక్కడ చెప్తా ఉన్నాడు. సరే, లాస్ట్కు అన్న గురించి ఏమైనా పాడడం జరుగుతుంది. కానీ ఎందుకంటే మీరు పోరాడి పొందిన విజయాలుగా ముందుకు రావాలి, మీరు కష్టపడి పైకి రావాలి, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా పెద్దలందరూ చెప్తాము, మీరందరూ వింటారు. నేను ఏదైతే చెప్తానో అన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతూ, కన్నీళ్ళేనే స్థాలాయే కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు నీ లక్ష్యమో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచర ఉరుములు స్వరముగా కలిపిను ముందుకు వెళితే, శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు అడలెత్తాలే, అనువనువు అగ్నికణాలై నెగ్గుకు రావాలే, ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండావానను దాటి, ఎలువెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి, ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి, తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం అదొక్కటి, ఆనింగి నేల గాలి నీరు నిప్పు మీకు, సైన్యాలై తోడుగా రావా గమ్యం వందే వరకు, తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు, నలుదిక్కులు నలుపవుతున్నా నడిరాతిరి కమ్మేస్తున్నా, నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే, చెలో చెలో మని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు, చీకటి దాటొస్తుంది వేదవేదనలందే, ఘన విజయం ఉందో భగ భగ భగమండే జ్వాలై నర నరమున రగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే, శిఖరాలే తలదించాలే, నికరంగా నినదించాలే, ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి, కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు నీ లక్ష్యము, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచర ఉరుమున స్వరముగా కలిపిను ముందుకు వెళితే, ఇంత పోరాడి పొంది మీరు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాబోయే రోజుల్లో గొప్పగా మీరు ఉండాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం, ఈ బిల్డింగ్ కూడా నేను ఫస్ట్ టైమే వచ్చానా, ఎందుకంటే నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. ఇంత గొప్పగా మీ స్కూల్ చాలా గొప్పగా ఉందన్నారా. మీ స్కూల్లో ఏ కార్యక్రమం అయినా మీ ప్రిన్సిపాల్ గారు చెప్తా అన్నారు, తప్పకుండా మీకోసం, మీ ఆనందం కోసం పాటలు పాడడానికి నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఒక చిన్న లైన్. అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప
బట్టన్న అనసబడ్డోళ్ళ కంటికి రెప్ప, అనసబడ్డోళ్ళ కంటికి రెప్ప, తలలు వలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లెకు దొరికిన బల్లెము అట. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్ప, మీరు అర్థం చేసుకోండి. రైట్.